హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో నేను క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ ఈ క్యాలీఫ్లవర్ని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటున్నాను. దీనిలోకి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా. ఫస్ట్ కళాయి వేడైనాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. దీనిలో మిర్చి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగుతున్నప్పుడు ఆనియన్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేస్తున్నాను. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు. సాల్ట్ కొంచెం వేసుకున్నాం, తర్వాత కొంచెం వేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్లో రావాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇలా ఫ్రై అయినాక ఇందాక చెప్పిన మసాలా పేస్ట్ ఇలా మెత్తగా చేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక మొత్తం ఫ్రై అయిపోయినాక పచ్చివాసన అంతా పోయాక దీంట్లో వేసేస్తాం. మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచాను అంతే. ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టాను. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి ఇలా అవుతుంది కదా, ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేద్దాం. నేను కొంచెం 2 స్పూన్స్ కారం వేసాను. ఇలా మిక్స్ చేస్తాను. చూడండి మెత్తగా అయిపోయింది. ఇంకా దీంట్లోకి రసం చేసుకుంటే బాగుంది కాంబినేషన్. ఇలా ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టద్దు, ఇలా వదిలేసేది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటాను. అంటే ఈజీగా అయిపోతుంది కర్రీ. కర్రీ అయితే అయిపోయింది. నేను బౌల్లో తీసేసుకుంటాను. కర్రీ అయితే అయిపోయిందండి. ఇది ఇలా అయింది కర్రీ.